గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఇక్కడ ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మీరు అన్నట్టు టైటిల్ చాలా మందికి రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బార్బరికోడ్ని ముఖ్యంగా మన ఇండియాలో ఈవెన్ సౌత్లో కూడా చాలా మంది పూజించరు, చాలా మందికి తెలియదు. బట్ మనం నేపాల్ అటు కానీ వెళ్తే, రాజస్థాన్ అటు కానీ వెళ్తే కొన్ని వందల గుళ్ళు ఉంటాయి. తిరుపతి తెలుగు అక్కడ రాజస్థాన్లో కాటు శ్యామ్ అంటారు. అందుకే మన సినిమాలో సైకియాట్రిస్ట్ పేరు మన సత్యరాజ్ గారి పేరు శ్యామ్ కాటు అని ఉంటుంది. అంటే ఏది కూడా నేను వదలలే దేన్ని. సార్ లేదు సార్, నాకు అర్థమవుతుంది. మీరు ఎక్కడా కూడా రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ ఈ సినిమాని చుట్టేయాలన్న ప్రయత్నం ఎక్కడా జరగలేదు. చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు. మీ టీం కూడా మొత్తం టీం వర్క్ చాలా అద్భుతంగా ఉంది, అది మొత్తం అర్థమవుతుంది. బట్ ఎక్కడో లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని, హ్యూమన్ ఎమోషన్ కాదు నేను చెప్పేది, ఈ మైథాలజీ ఎమోషను, లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని మీరు దీన్ని బలంగా నమ్మి, హ్యూమన్ ఎమోషన్ని బలంగా నమ్మి దాన్ని జస్ట్ రెఫరెన్స్ మార్గంలో చూపించేసి వదిలేశారు అని చెప్పేసి 100% రిఫరెన్స్ మార్గమే. బట్ అది ఆడియన్ పాపం టైటిల్ అలా పెట్టేసరికి అలా అర్థమైపోయింది. అది అయి ఉండదు సార్ మీరు అన్నది. నేను అంటే ఇక్కడ నాకు కావాల్సిందంటే ఏం సార్, ఈ ఇంటర్వ్యూలో నాకు కావాల్సింది మీరు నాకు ఒక సమాధానం దొరకట్లేదు అని చెప్పి బాధపడ్డారు కదా సార్, నాకు ఆ డిస్కషన్ కావాలా. కరెక్ట్. ఇక్కడ నాకు ఏదో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు టికెట్స్ వస్తాయంటే నేను నమ్మను. ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు ఏదో లక్షల వ్యూస్ వచ్చేస్తాయి, మేము ఇదైపోవాలంటే దాన్ని నేను నమ్మను. నేను కూడా నమ్మను యాక్చువల్లీ. నేను ఇప్పుడు ఏదో కన్నీళ్ళు పెట్టుకున్నాను, ఏదో చేసుకున్నానని చెప్పేసి జాలితో సినిమా వచ్చి చూడొద్దు అసలు. అది వెరీ ఇంపార్టెంట్. అవును, ఎందుకంటే మీ ఏంటిది, మీ కష్టాలు మీకున్నాయి. అవును, చాలా ఉంటాయి. వాళ్ళు ఎవరి వాళ్ళ కష్టాలు ఉన్నాయి. నా కష్టాల గురించి పట్టించుకోమని నేను అనట్లా. నేనేదో ఎమోషనల్ అయిపోయాను, ఏంటిది అది నేను ఇచ్చిన మాట ప్రకారం నేను చెప్తూ కొట్టుకున్నాను. కానీ మీరు, నేనేమన్నా ఇప్పటికీ చెప్తున్నా, థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి అంటున్నాను. ఒకసారి ఫ్యామిలీతో వస్తారు చూడండి, సినిమా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళాలి, అది కూడా వద్దు. ఫ్యామిలీలో ఒక్కరు రండి, చూశాక దాన్ని మీ జడ్జిమెంట్ మీరు ఇవ్వండి అనేదే నా మెయిన్ ఇది. అందుకే నేను ఎమోషనల్ అయ్యాను. ఆ మొత్తం వీడియోలో నాకు ఇంకొక చిన్న కంప్లైంట్ ఉంది సార్. అంటే మీరు ఆ బాధలో మేబీ అక్కడ ఆల్రెడీ మలయాళ సినిమా ఉండబట్టి మీరు మలయాళ సినిమాలు చూస్తారు, తెలుగులో ఇంత మంచి సినిమా తీస్తే తెలుగు సినిమాలు చూడరు అని చెప్పేసి ఆడియన్స్ మీద మీరు ఒక బాణం వేశారు. ఒక విమర్శ అనుకోవచ్చు. అది విమర్శ అయితే కాదు. సరే, మీ బాధ అది, ఆ ఎమోషన్లో మాట్లాడారు. నేను విమర్శ కాదు, ఆడియన్ గొప్ప హృదయానికి నేను మీ మార్గంలోనే వస్తానని చెప్పడం, అది నాట్ విమర్శ. అది కరెక్ట్ కాదు కదా. మలయాళ సినిమాలు మాత్రమే తెలుగు ఆడియన్స్ చూస్తారు, లేదంటే తమిళ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ చూస్తారు, అది కరెక్ట్ కాదు కదా సార్. తెలుగు ఆడియన్స్ హాట్‌స్టార్లో తెలుగు సినిమాలు ఎక్కువ ఉన్నాయా, మలయాళం సినిమాలు ఎక్కువ ఉన్నాయా? తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి సార్. అంటే సార్ నేను కౌంట్ అడిగాను, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని అడుగుతాను. అన్ని సినిమాలు ఈక్వల్, ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు తీసుకుంటాయి. హాట్‌స్టార్ ఒకటే ప్రామాణికం కాదు కదా సార్. లేదు, హాట్‌స్టార్ కానీ వాట్ ఎవర్ ఓటీటీ నేను ఎంత పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంది అనేది నేను అడుగుతున్నాను. పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు సూపర్ కంటెంట్స్ ఇస్తారు కాబట్టి మన ఓటీటీలు కూడా జనాలు చూసేవే పెడతారు. ఏదో ఒకటి తీసేస్తే పెట్టేయడానికి తెలుగు అయినా వాట్ ఎవర్ అయినా అది జరగదు. అది బిజినెస్. అది ఏంటంటే మంచి సినిమాలు తీస్తారని. మలయాళం సినిమాలకు నేను వెళ్ళిపోతాననేది తెలుగు ప్రేక్షకుల్ని నేను తక్కువ చేసి కాదు, వాళ్ళది గొప్ప హృదయము. వాళ్ళు ఏంటంటే కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రాన్నైనా ఆదరిస్తారు, అది దాంట్లో డౌటే లేదు. కానీ ఎక్కువ మలయాళం ఫీచర్స్, ఎగ్జాంపుల్ తుడరం ఉంది. తుడరం సినిమా ఆల్రెడీ 1 crore ఎంతో చేంజ్ పెట్టి కొన్నారు ఇక్కడ సినిమా. అదే మన సినిమా ఏదైనా మలయాళంలో కొన్నారా? చెప్తున్నాను నేను. అంటే అంత డబ్బులు పెట్టి నేనేమన్నా, మన సినిమాలు మలయాళంలో చూడరు సార్. ఫస్ట్ తమిళ్లో కూడా చూడరు సార్. పెద్ద స్టార్ సినిమాలు మన తెలుగుకి ఊరికి పాన్ ఇండియా వరకే సార్. పాన్ ఇండియా వరకు అంటే బిగ్ స్టార్స్ మాత్రమే చూస్తారు సార్. అదే మలయాళంలో చిన్న సినిమాలన్నీ ప్రపంచం అంతా చూస్తారు సార్. ముంబైలో కూడా మలయాళం సినిమాలే చూస్తారు సార్. సో నాకది, నేను అది బాగా దాన్ని ఇలాంటి కంటెంట్స్ ఇస్తే తీస్తారని ఇలాంటి నేను కొత్తగా ప్రయోగం చేశాను. అంటే ఇలా తీయాలి సినిమా అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు హాట్‌స్టార్లో ఉన్న సినిమాలు వాళ్ళు బిజినెస్ సార్. మంచి సినిమాలు మలయాళం చూస్తారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. నా సినిమా నేను ఫోర్స్ఫుల్గా పెట్టమంటే పెట్టరు, అలా జరగదు అది. సో నేను ఆ నమ్మకం నాకు ఉండింది. అందుకే నేనేమన్నానంటే, ఓహో అంటే వీళ్ళకి, అంటే ఆడియన్కి
ఈ తెలుగు సినిమా 3 రకాలు అయిపోయింది. ఒకటి ఏంటంటే ఒకటి స్టార్స్ తెలుగు సినిమా, ఇంకొకటి డబ్బింగ్ తెలుగు సినిమా, మలయాళం వాట్ ఎవర్ డబ్బింగ్ తెలుగు సినిమా అండ్ తెలుగు సినిమా అనే దాంట్లో నేను ఉండిపోయాను. మేబీ దానికి కనెక్ట్ అవ్వలేదేమో, రాలేదేమో అన్న చిన్న భయం. అందుకే నేను థియేటర్కి వచ్చి బాగలేకపోతే తెలుగు సినిమా రా ఇది అని వ్యంగ్యంగా నవ్వి వదిలేయండి, మీరు తీయలేర్రా అనేది నవ్వు వదిలేయండి అనేదే నా ఇంటెన్షన్ సార్. ఆ నవ్వులు నాకు కావాలి, యాక్చువల్లీ నాకు మెసేజ్లు కావాలి. నేను అప్పుడు దాన్ని మార్చుకుంటాను. నేను మార్చుకొని ఇంకేదో ఆలోచిస్తాను, ఇంకేదో చేయాలని. ఎందుకంటే ఇదే సార్, ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి ఇండస్ట్రీలోనే. అది ఒక సినిమా పోయిందని ఏమంటారు దాన్ని, ఇంటికి వెళ్ళిపోతాము, అది ఒక డైలాగ్ ఉంటుంది నేను ఇంతే సినిమాలో, రే మనం ఇక్కడే బతకాలరా, మన చావు ఇక్కడే రా అనేది, అది 100%. సో అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఇంత జరిగింది సార్, మేకర్గా మీకైతే బ్యాడ్ నేమ్ లేదు ఈ సినిమా, నేను 100% చెప్తాను. వెరీ గుడ్ మేకర్, సినిమా ఎక్సలెంట్గా ఉంది మేకింగ్ విషయంలో. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, ఒక చిన్న వైరల్ అయితే, ఒక చిన్న కాంట్రవర్సీ జరిగితే ఆ మనిషిని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇంత ఇష్యూ నడిచింది, మీరు సినిమా కోసమే చేశారు, సినిమా మీద ఉన్న ప్రేమతోనే చేశారు. బట్ ఆ చెప్తూ కొట్టుకోవడం వల్ల ఇకపై రేపటి నుంచి ఇదే ఇండస్ట్రీలో మిమ్మల్ని ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయబోతున్నారు సార్? నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు సార్. ఓకే, నిన్న. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ప్రొడ్యూసర్ రమేష్, ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు, చాలా పెద్ద సినిమాలు చేశారు. నువ్వు 100% వాస్తవం మోహన్, అందరూ పెయిన్ అలాగే ఫీల్ అవుతున్నారు. సో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, దెర్ ఈజ్ నో డౌట్. నువ్వు బాగా సినిమా తీసావని మా అబ్బాయి చెప్పాడు అని చెప్పుకొచ్చారు సార్. ఇప్పుడు అలాంటి ఇదే రాకపోతే ఆయనే ఫోన్ చేసి ఎందుకు చెప్తారు? అలాగే ఇంకొక 4-5 ప్రొడ్యూసర్లు కాల్ చేశారు సార్, పేర్లు చెప్పకూడదు, పెద్ద వండర్ఫుల్. అదే తెలుగు సినిమాకి థియేటర్కి జనాలు రావాలి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కంటెంట్ చేసి పిలిస్తే రాకపోతే 100% బాధపడాలి. మీది 100% అది వాస్తవం అనేది ఉంది సార్. అవకాశాలు రావా అనేది ఏంటంటే సార్, ప్రొడ్యూసర్లు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు. నేను ఇప్పుడు తప్పు చేయలేదు, నేనేంటి నా పర్సనల్ నా ఎమోషన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను, కానీ తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇది రకంగా నేను చెప్పాలంటే ప్రొడ్యూసర్ కోణంలో ఆలోచించాను సార్. నా ప్రొడ్యూసరు సాయంత్రం, ఇదే ఆదివారం సాయంత్రం కళ్ళలో నీళ్ళు తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సార్. అతను ఏమైపోతాడని నేను అనుకోవాలి. యాక్చువల్గా మీ వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలామంది మొదటగా అనుకుంది ఏంటంటే, అంటే కంటెంట్ పూర్తిగా చూడకముందు మీరు అలా బాధపడుతూ అలా మీ కళ్ళలో నీళ్ళుంటే అనుకుంది ఏంటంటే, మీరు నిర్మాత అనుకున్నారు ఫస్ట్. అవును, చాలామంది అనుకున్నారు సార్. నేను చాలా ఎమోషనల్. నేను ఒక నిర్మాత కూడా డబ్బులు లాస్ అవుతున్నాడంటే నేనే తీసుకుంటాను, నేను వదిలిపోను, అయ్యో అని నేను అది ఇచ్చేసుకుంటాను. నాకు అంత బాధ. నేనేంటంటే సార్ నాతో ఏం మాట్లాడలే, విజయ్ గారు కాము ఉన్నారు, ఒక మాట అనలేదు, కళ్ళల్లో కొంచెం నీళ్ళు తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. సో నేనేమంటున్నానంటే సార్, ఇది నేను ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాను సార్. ఈరోజు సినిమా బతికితే ప్రొడ్యూసర్ ఇంకో 4 సినిమాలు తీస్తాడు కదా సార్. ఆయన 10 సినిమాలు తీస్తానన్నాడు, ఇంకో 10 మంది డైరెక్టర్లు వస్తారు కదా. ఇప్పుడు నాకు తర్వాత అవకాశం ఇవ్వకుండా చంపేస్తే, ఒకవేళ అలాంటి ఆలోచనే ఉంటే, అలాంటి ఆలోచన 100% ఉండదు సార్. దెర్ ఈజ్ నో డౌట్. ఎంత అయింది సార్ సినిమాకి ఖర్చు? సినిమాకి 9.5 నుంచి 10 అయింది సార్. ఎంత కలెక్ట్ చేసింది ఇప్పుడు వరకు? అది కలెక్ట్ చేస్తే సినిమా చూశారని అనుకుని ఆ రిజల్ట్ని నేను తీసుకునేవాడిని కదా. అది జనాలు ఉంటే ఆ రిజల్ట్ని తీసుకునేవాడిని కదా, జనాలే లేరు కాబట్టే నేను ఎమోషనల్ అయిపోయాను. సో ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో కొంత పర్సంటేజ్ కూడా రాలేదు, అంతే కదా సార్. ఇప్పుడు ఏంటంటే థియేటర్కి పూర్తిగా వెళ్ళలేదనే బాధ, ఆ బాధకే నేను అంటే ఇప్పుడు మినిమం ఉంటుంది సార్ ఒకటి, అది ఆ నెంబర్ నాకు అంటే టాక్కి నా అనాలిసిస్ నాకు ఉంటుంది. ఒక టాక్కి మినిమం నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ నాకు కనపడేసరికి సినిమానే సినిమాని చూడకుండా ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. డెడ్ అయిపోయిన సినిమా అన్న భయము, డెడ్ అయిపోయిన సినిమా అసలు నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీసి కూడా నేను డెడ్ అయిపోతున్నానన్న ఆవేదన తప్ప నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా? నేను ఎవరిని లేదు, ఏ ప్రొడ్యూసర్ని చేయలేదు సార్. ఇక్కడ ఇంకోటి అంటారు, నాకు మంచి థియేటర్లు ఇచ్చారు సార్, చాలా మంచి థియేటర్లు, మైత్రి మూవీస్. అవును,
వాళ్ళు డిస్ట్రిబ్యూషన్. అలాగే ఆంధ్ర సీడెడ్ మొత్తం గీతా ఆర్ట్స్ కృష్ణ డిస్ట్రిక్ట్, పూర్వీ పిక్చర్స్ చాలా పెద్ద, వాళ్ళ పేర్లు చెప్తేనే అమ్మో వాళ్ళు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు సార్ అన్నారు. ఈ సినిమా తీసుకున్నారు ఎందుకు అని అంటే ట్రైలర్ చూశారు, ఈ కనెక్ట్ అయితే జనాలు కానీ వస్తే సినిమా కొడతది అని నమ్మకంతో ఇచ్చారు థియేటర్లు. ఈ రోజు కూడా చూడండి సార్ థియేటర్లు ఎంత మంచి థియేటర్లు ఉన్నాయో ఆంధ్ర తెలంగాణలో. కాకపోతే సార్ అది నా బాధ ఏంటంటే దీన్ని ఇంకొకటి కూడా సార్, ఇది అంటే ప్రతిసారి నా వైపే నేను మాట్లాడకూడదు. టైటిల్ ఇచ్చేసిందా, డైవర్ట్ చేసేసిందా జనాల్ని, లేదు ఇదేదో అనుకున్నారా, లేకపోతే ప్రమోషనల్ వైజ్ వాళ్ళకి నేను రీచ్ అవ్వలేదా, అంటే మా ప్రొడక్షన్ హౌస్ పెట్టిన డబ్బులు ఇదంతా ఎక్కడో ఎవరో అన్నారు సార్ మీరు మీ ఇంటి ముందు పోస్టర్ అంటించేస్తే పబ్లిసిటీ అయిపోయిందని అనుకున్నారేమో సార్ అని అన్నారు. ఏమో సార్ పబ్లిసిటీ చేసేటప్పుడు ఏంటిది అది ప్రొడ్యూసర్ ఇంటి ముందు ఒక పోస్టరు, ప్రొడ్యూసర్ వెళ్తున్నప్పుడు దారిలో ఒక టీ కొట్టు దగ్గర అయితే ఒక పోస్టరు, లేకపోతే అక్కడ ఒక క్యారెక్టర్ని పెట్టి మాట్లాడించేస్తే అక్కడ ఏదో ఒకటి మాట్లాడితే పబ్లిసిటీ అయిపోయింది అనుకోవడం తప్పేమో సార్. నా దృష్టిలో అయితే నా వరకు అయితే రాలేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. మీరు నమ్ముతున్నారా మీ ప్రమోషన్ మిస్యూజ్ అయిందని? అంటే ఇంతమంది చెప్పాక నమ్మాలి కదా సార్. ఇంతమంది చెప్పిన తర్వాత నేను నమ్మకపోతే అదే మూర్ఖత్వం. ఇది ఎవరు తప్పు అంటారు? ఇది అంటే మేము మా ఎడ్యుకేషన్నే తప్పు. అంటే మేము ఎలా అంటే పబ్లిసిటీ పరంగా మేము ఏదైతే డబ్బులు పెట్టామో ప్రాపర్గా ఆడియన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయాము అనేది ఆ విఫలాన్ని నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే ఇంతమంది చెప్పాక చాలామంది తెలియదు అన్నారు. ఆల్మోస్ట్ 80% సినిమా మాకు తెలియదు అన్నారు. తెలియదు అన్నాక నేను వాదించి అలాంటి తప్పు. నేను అందుకే ఇప్పుడు నేను నేనేంటంటే ఐఎమ్ రియలీ సారీ, ప్రేక్షకుడికి చాలా సారీ చెప్తున్నాను. మీకు నేను రీచ్ అవ్వకుండా నేనేదో ఎమోషనల్ అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టేసి నేను ఇచ్చేసాను. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత చూసి సినిమాకి వెళ్ళి చాలా బాగుంది అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.